జయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. ఇది వచ్చేసి 7.1 అండి. ఇది 2 సబ్బలు అండి. 7.2 అండి. దీన్ని ఎలా డిజైన్ చేశానండి. దీని వైరింగ్ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తానండి. ఈ రకంగా చేసుకుంటానండి. ఇది 24/0/24 10 ఆంప్ అండి. ఇది లెఫ్ట్ రైట్ ఛానల్ వాడానండి. దీన్ని ఇది రెయిర్ లెఫ్ట్ రైట్లు అండి. ఏమో ఫ్రంట్ లెఫ్ట్ రైట్లు అండి. ఇదేమో కుమార్ ఆడియో వాడానండి సబ్బలకి. కుమార్ ఆడియో వాడమన్నారండి. ఇది వచ్చేసి హైదరాబాద్ అండి. ఇది యాంపు. ఇది కిరణ్ గారు, హైదరాబాద్ కిరణ్ గారు నాకు ఇంతకు ముందు తణుకైన పట్టుకెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అదే యాంప్ అండి. ఇదండి. ఈ ఫిల్టర్లు వచ్చేసండి 15,000 UF 100 వోల్ట్లు వాడానండి సబ్బలకి. ఎక్కడ కూడా పవర్ డ్రాప్ అవ్వకుండా నేను హెవీగా వాడుకున్నానండి. ఇవి వచ్చేసి 8,000 అండి. 8,000 UF 71 వోల్ట్లు వాడానండి. ఇవి సబ్బ ప్రీ బోర్డ్ ఏమో అండి షాన్ వాడుకున్నానండి. ఇదేమో 7.2 రిలే బోర్డ్ అండి. ఇదో రిలే బోర్డ్ అండి. ఇది కింద ఉన్నదండి. ఇది సబ్బలకి వేసుకున్నానండి నేను. ఇదో రిలే బోర్డ్ అండి. ఇదో సబ్బకు వాడుకున్నానండి. ఇది వచ్చేసి ఈ రకంగా చేశానండి. సెట్ అంతానే వైరింగ్ అంతా ఎలా ఉందో మీకు నచ్చితే నాకు కొంచెం కామెంట్ చేయండి. అసలు ఎక్కడ కూడా గత్తర లేకుండా చేశానండి. చాలా నీట్గా చేశానండి వైరింగ్ అంతానే. ఇది నా నేమ్ బోర్డు అండి. ఇది విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అని పాత ఉన్నాయండి. మనం దొరికినాయండి. దొరుకుతుంటే ఉన్నాయనుకోలేదు నేను. ఏంటండి విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అని పాతదండి. ఇది విజయదుర్గ ఆడియో చేశానండి దీన్ని. ఇదేమో 7.1 ఆస్ట్రా కిట్ అండి. ఇదో సబ్ అండి. ఇదో సబ్బు 2 కుమార్ బోర్డులు వాడానండి. ఏమో 5.1 అండి. ఇది లెఫ్ట్ రైట్ ఆర్సీ జాకులు అండి. ఇవి వచ్చేసేమో మనకి ఇవి టీవీ అండి. ఆక్స్లు అండి. కోఎక్సెల్ 1 కోఎక్సెల్ 2 అండి. ఆప్టికల్ అండి. పక్కన ఏఆర్సీ అండి. HDMI ఇవ్వండి. ఇదేమో సబ్బలకి ఎలా వేసుకున్నానండి. సబ్బలకి ఇవ్వలేదు. ఓ సబ్బకి ఇచ్చాడండి. నేను 2 సబ్బలకి ఎలా విడదీసి నేను ఈ రకంగా వేసుకున్నానండి. సాకెట్ వేసి నేను ఈ రకంగా బయటకి ఆయనకి క్లియర్గా ఉండేలాగా ప్రొడక్షన్ అంతా తీసుకుని ఎక్కడా కూడా షార్ట్ అవ్వకుండా మొత్తం అంతా కూడా అన్ని కూడా సీల్డ్ వేసి అన్ని చేసి నీట్గా చేసుకున్నానండి. ఇక్కడ ఇదో సబ్ అండి. ఇదో సబ్ అండి. ఇదేమోండి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి. ఇదేమో రెయిర్ లెఫ్ట్ రైట్ అండి. ఇది ఇంత ముందు అయితే సబ్బకే సెంటర్కి చూడండి. సబ్ మానేయాలి ఎందుకంటే ఇక్కడ వేసుకున్నాను కదండి. సబ్ దీన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ ఓన్లీ సెంటర్గా ఇచ్చుకున్నానండి. సెంటర్ పాయింట్ సెంటర్గానండి. ఇది వచ్చేసేమో బిఆర్ఎల్ బిఆర్ఎస్ అండి. ఇది ఈ రెండును లెఫ్ట్ రైట్లు అండి. ఇలా చేసుకున్నానండి వర్క్ అంతానే. ఇది వచ్చేసి మీకు 35/035 12 యాంప్ అండి. ఇది 12 యాంప్ సరిపోద్దండి. ఇందులో ఇంకోటి చెప్తున్నానండి. కొంతమంది డబల్ సబ్బలు చేయించుకుని కొంచెం బేస్ రావట్లేదని కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ పొలాటిలు మార్చుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పలేదు కూడా చెప్తున్నానండి. ఒక సబ్బ తీసుకునండి 2 సబ్బలు ఒకే ట్రాన్స్ఫార్మర్ చేసుకున్నా మామూలుగా చేసుకుని ఎలా చేసుకున్నా ఒక సబ్బ తీసుకునండి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తానండి. నేను మాటలు కాదని ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఒకసారి లైన్ లో ఉంటే నేను చేస్తానండి. ఇది ఎలాగంటానండి ప్రాక్టికల్ గా అన్నది. ఇది ప్లస్ లో పెడతామండి మనం ఒక రెడ్ వైర్. ఒకడేమో బ్లాక్ వైర్ ఏమో మైనస్ లో పెడతామండి. అప్పుడు ఒక సబ్బకి అలా ఇవ్వాలంటే రెండో సబ్బ కాడికి వచ్చేటికి మనం ఈ పక్క సబ్బ కాడికి వచ్చేటికి మార్చాలండి. మనం ఈ బ్లాక్ లోనేమో రెడ్ పెట్టాలండి. ఈ బ్లాక్ లో రెడ్ పెట్టాలి. ఈ రెడ్ లోనేమో బ్లాక్ పెట్టాలండి మనం. అప్పుడు సబ్బు
ఒకే ఇన్పుట్ మీద వెళ్తుంది కాబట్టి అండి సబ్బు నొక్కేదండి. మనం చేంజ్ చేసుకోవాలండి. ఒకటి మన బ్లాక్ రెడ్ కామన్ గా ఇచ్చేసుకునండి. రెండో సబ్ కాడికి వచ్చేటికి మన పొలారిటీలు మార్చాలండి. బ్లాక్ రెడ్, రెడ్ బ్లాక్ మనం చేంజ్ చేసుకోవాలండి. ఆ చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సబ్బు బేసు నొక్కేయకుండా రెండు ఈక్వల్ గా పడతాయండి. బేసు మనం రెండు సమానంగా పెట్టేస్తే ఏమవుతుందంటే అంటే బేసు నొక్కేసి చిన్నగా ఏదో చిన్నగా ఓ సబ్బులను చూసినట్టు కొద్దిగా బేస్ అయితే మనకు సరిపడగా వస్తుందండి. ఒక్కసారిగా దమ్ము చూపించదండి. దయచేసి ఎవరు కూడా అలా చేయకండి. చేయటం వల్ల ఏంటంటే మీరు డబుల్ సబ్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతారండి. అక్కడ కూడా మనకు నొక్కేస్తుందండి. నేను అది ఎలా నొక్కుద్ది అన్నది మీకు ఇంకో వీడియో తీసి ప్రాక్టికల్ మీకు పెట్టి చూపిస్తానండి. ఆడియో పెట్టి చూపిస్తానండి. దాని ప్రకారంగా మీకు సబ్బులు ఎలా నొక్కుతుందని మీకు అర్థం అవుతుందండి. అండి ఈ రకంగా చేశానండి వైరింగ్ అంతానే 7.1 అండి. అంత హెవీగా వాడానండి. ఇక్కడ ఏం బక్ బోర్డు వాడానండి లైటింగ్ కి. మనకి ఫ్యాన్లకు వాడుకున్నానండి. ఎక్కడ కూడా ప్రింటర్ ఆఫ్ సైలెంట్ అండి. ఇదేమో అంటే మన ఆస్ట్రా బోర్డుకి వాడుకున్నానండి. హెవీగా వాడుకున్నానండి. ఇది మంచిది వాడానండి. ఎయిర్టెల్ కంపెనీది వాడానండి. ఇది మన సాజరో. ఈ పవర్ సెక్షన్ అంతా ఇలా చేశానండి. ఇదేమో రెండు పెద్ద ట్రాన్స్ఫర్లు వాడానండి. యాక్చువల్ గా అయితే దీనికి 7 ఆంప్ వేయించండి. నేను అలా ఒప్పుకోలేదండి. అవుట్పుట్ కోసం నేను 10 ఆంప్ వేసానండి. ఇది 24/0/24 10 ఆంప్స్ వాడానండి. వైరింగ్ అంతా కూడా మామూలు పవర్ వైరింగ్ అంతా కూడా ఎక్కడా కూడా షార్ట్ అవ్వకుండా గమ్ములు షార్ట్ అయిన బాడీకి రాకుండా ఇదంతా స్లీవ్ వాడుకున్నానండి. పవర్ అంతానే ఇక్కడ నుంచి ఇలా స్లీవ్ వాడుకుంటూ వచ్చానండి. అంత ఇలా వాడానండి వైరింగ్. వైరింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎవరన్నా సెట్లు కాలితే నాకు కాంట్రాక్ట్ అవ్వండి. ఇలా చేశానండి. సెట్ ఆన్ చేస్తాను సార్. ఎలా ఉందో ఇవ్వండి దీని రిమోట్. అన్ని ఎడ్లుగడ్డలు డీటెయిల్గా ఇచ్చాడండి. మొత్తం అంతానే అంతా కూడా సరిపెట్టేయనండి. వర్క్ అంతా అయిపోయిందండి. కస్టమర్ గారికి చెప్పానండి. అయిపోయిందండి. హైదరాబాద్ అండి సెట్ ఇది. ఆయన డైరెక్ట్గా వస్తానన్నాడండి. వచ్చి పట్టుకెళ్తా అన్నారండి. సెట్ 2 days లో 4 days లో డెలివరీ ఇస్తానండి. థ్యాంక్స్ సార్ కిరణ్ గారు. నాకు ఈ సెట్ ఆర్డర్ ఇచ్చినందుకు నన్ను నమ్మి ఇది 3వ సెట్ ఇచ్చారండి. మీరు నన్ను నమ్మి నేను మీకు చాలా హెల్ప్ చేయాలండి. మీకు ఇంకో సెట్ చేస్తే మంచిగా చేసిస్తాను. మీ హౌస్లో కిందకి మీరు కట్టించుకోలేదండి. మీరు బయట కట్టిస్తున్నారు కానీ మీకు మాత్రం చేస్తానండి. ఇదిగోంటే మన లోగో అండి. ఇది వీడిఆర్ అండి. మనం డిజైన్ చేయించుకున్నాం అండి. ఇది ఈ ప్యానల్ తో పాటు క్యాబినెట్ తో పాటు మొత్తం అంతా డిజైన్ చేయించుకున్నాం అండి. ఇది వీడిఆర్ అని విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అండి. వీడిఆర్ మనం ఎలా చేయించుకున్నాం అండి. సెట్ అంతా ఇదిగోండి ఆన్ చేశాను. సార్ ఇది పెద్ద క్యాబినెట్ అండి. ఇది చాలా హెవీగా చేసి నీట్ గా చేశానండి. ఆయనకి నేను ఆయన ఇచ్చేప్పుడు 15 రోజులు 2 నెలలు అయిపోతుందండి. ఆయన కూడా నన్ను తొందర పెట్టలేదు. నేను నా వర్కులు చేసుకుంటా తాయితీగా కట్టానండి సెట్. కానీ కట్టినందుకు చాలా బాగా వస్తుందండి. ఆయన అన్ని 6 లేనండి. మొత్తం 7 అన్ని కూడా అన్ని 6 లేనండి. ఆయన వస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. కామెంట్ చేయండి. ఉంటారండి. ఎవరికైనా చెట్లు కలితే